వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వ్యవహారాల మీద నా మీద ఏది వాళ్ళకి సాయం చేయమని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఆ సాయం సంగతి పక్కన పెట్టి నన్ను దుమ్మెత్తిపోసేటట్టుగా మాట్లాడారనమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఏనుగులు పోతుంటే పక్కన కుక్కలు మురుగుతాయి, ఆ కుక్కలకు మనం సమాధానం చెప్పాల్సిన పని లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో తగు రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు, రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఇక మనమెంతో అక్కడికి పుట్టడమే లోపాలతో పుట్టాడు. తిరిగే కాలు వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎంతైనా హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కలను పెద్దలకు మనం తర్వాత అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కలు పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు. అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడికి పెద్దవంతు రాదు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు, ప్రజలు న్యాయ నిర్ణయకులు. నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సులు దీవెలతో 12,700 మెజార్టీతో గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే 43,000 గెలిచారు. అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి అక్కడ పోటీ చేయాలి. సరే, మూడోసారి పోటీ చేసిన తర్వాత నాలుగోసారి పోటీ చేయాలి. నేను ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిస్తే అతను జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయింది వ్యక్తి. కాబట్టి అతను ప్రజలే సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దోషంలో ఒక స్థాయి తెలిసిన తర్వాత ఎన్ని మాట్లాడుకుందాం. కాబట్టి మనం వాళ్ళు ఉండేటివే వాడి కర్మ. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. మన నియోజకవర్గం మంచి ఏంటి, చెడేంటి, భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటని ఎంతో కార్యాచరణ చేయొచ్చు. ఆ రకమైన స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మన పని మందే, అతని పని అతనిదే. కాబట్టి వాటి మనం అందరం పెదరం. మన నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో బుద్ధి చెప్పారు. అయినా సిగ్గులేని జన్మలు, సిగ్గులేని బతుకులు, సిగ్గులేని జీవితాలు, సొంత సామాజిక వర్గం. నేను చివరి దశలో రాజకీయాల్లో వైసీపీ నుంచి ఇక పక్కకు వచ్చేసి పోటీ చేయొద్దు, రాజకీయాలకు దూరం అవుతాను పక్కకు జరిగిన టైంలో ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఒక్కొక్కటి 6 లక్షల చొప్పున అమ్మాడు, స్వయంగా డబ్బులు తీసుకొని. పెద్ద అయిన నరసింహరావు గారు వాళ్ళు ఒకరు నా దగ్గర తీసుకొచ్చాడు. ఇదిగోండి, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉంది, నా నియోజకవర్గంలో నేను పెట్టిన మనుషులను తీపిచ్చేసి 6 లక్షల వంతులు డబ్బులు తీసుకొని వాళ్ళు నా పోస్టులో పెడితే ఆ పీకేసిన తర్వాత ఇటువంటి పాపం మనవాళ్ళే 6 లక్షల డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం వచ్చింది కదా అని. మరి ఈ రోజున ఉద్యోగం పోయింది, డబ్బు పోయిందంటే పోయి చుట్టుపట్టుకొని అడగమానంటే డబ్బు ఇవ్వకపోతే కనుక పే చేద్దాం, కేసులు పెడదాం అంటే నరసింహారావుకి తెలుసు. వెంటనే డబ్బు ఇచ్చారు, డబ్బు వెనక్కి కట్టారు. సొంత సామాజిక వర్గం కడు పేదలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అట్లాగే ఈ ఊరికి సంబంధించిన ఎస్సీ మన నర్సయ్య గారు వాళ్ళ అబ్బాయిని నేను పోస్టులో పెట్టిస్తే ఆ పోస్టులో నుంచి అబ్బాయిని తీసేసి ఆ పోస్ట్ కూడా 6 లక్షలకు అమ్ముకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ నిధులు చెప్పడం, ఇతర చరిత్ర ఎవరికి తెలియదు, ఎవరు చూడరు, ఎవరికి తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పోతా ఎవరు నన్ను చూడరు, నాకేమీ తెలియదు. నేను గతంలో ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ కాకుండా ఈ 14-15 నెలల కాలంలో 9 కోట్లు దగ్గర సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చానని చెప్పి నేను చెప్తా ఉన్నా. నువ్వు మంత్రిగా ఎరగదీసినప్పుడు నేను నా సొంత నియోజకవర్గం కృష్ణప్రసాద్ మైలవరం వచ్చాడు నందిగామ నుంచి, ఎవరు తెలిసి నీకు, నేను గెలిపించాను. మరి పక్క నియోజకవర్గం నుంచి రావడానికి తప్పు పెట్టింది నువ్వు. మరి నువ్వు పెడలు ఏ రకంగా వెళ్ళావు? నువ్వు పెడలకి ఏమైనా చుట్టాలివా? పెడలైనా పుట్టావా? పెడలైనా తిరిగావా? అసలు నీది మైలవరం నియోజకవర్గం ఎట్లయింది? మీది జగ్గపేట నియోజకవర్గం, నవాపేట, వెల్లూరు. అక్కడి నుంచి వాళ్ళ బతుకు తెరువు కోసం ఇబ్రహీం పక్కన వచ్చారు, ఈ రకంగా ఉన్నారు. కాబట్టి నువ్వు అక్కడ ఏం చేసావు? మంత్రి, రాష్ట్ర స్థాయిలో మంత్రి అయ్యావు, నీకు ఒక అవకాశం వచ్చింది. మైలవరం నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు బట్టి నేను నంటి పెట్టుకోవడం కూడా నువ్వేం సాయం చేసావు? నీ సొంత సామాజిక వర్గానికి నువ్వేం చేసావు? చేసిన మేలేంటంటే ఈ 6 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇవ్వడం. కాబట్టి
ఎవరి నైజం ఏంటో ఎవరి వ్యవహారం ఏంటో మళ్ళా సవాళ్ళు వేయటం, నువ్వు అక్కడ మైలవరం నుంచి నందిగామ నుంచి మైలవరం వచ్చావంటావు, హాట్ అనేది తప్పులాగా మాట్లాడటం. మరి నన్ను ఏదైతే చూపించేటప్పుడు ఇట్లా పెట్టి మిగతా 4 ఏళ్ళు నేను చూపిస్తే నువ్వు పెన్నట్ట పోయావు 2 సార్లు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరెక్కడికైనా వెళ్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ చేస్తారు, ప్రజల ఆశీస్సులు ప్రజల మద్దతు గెలుస్తారనే తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.